అసలు దయ్యాలు ఉన్నాయా అనేది మనం చూస్తే, ఇప్పుడు దయ్యాలు ఉన్నాయని కొంతమంది క్రైస్తవులు నమ్ముతారు. అసలు దయ్యాలే లేవని నమ్మే క్రైస్తవులు కూడా కొంతమంది ఉన్నారు. పోనీ ఇప్పుడు సంగతి ప్రక్కన పెట్టండి. బైబిల్ కాలంలో, అంటే యేసు ప్రభు ఉన్న కాలంలో ఒక 2000 సంవత్సరాల క్రితం దయ్యాలు ఉన్నాయా అంటే ప్రతి క్రైస్తవుడు నమ్ముతాడు 100% దయ్యాలు ఉన్నాయని. ఎందుకని అంటే యేసు ప్రభు అనేకమైన దయ్యాల్ని వెళ్ళగొట్టాడు కాబట్టి ఆ రోజుల్లో దయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయండి. మరి ఈ రోజుల్లో దయ్యాలు ఉన్నాయా అంటే ఈ రోజుల్లో దయ్యాలు లేవండి, ఆ రోజుల్లోనే దయ్యాలు ఉన్నాయంటే దానికి ఒక ప్రూఫ్ ఉండాలి. ఏంటి ప్రూఫ్? రాబోయే కాలంలో దయ్యాలు మీ మధ్యన ఉండవు అనే మాట బైబిల్లో ఎక్కడన్నా ఉందా? అలా కాదండి, రాబోయే కాలంలో దయ్యాలు ఉంటాయి అనేది ఎక్కడన్నా స్టేట్మెంట్ ఉందండి. అప్పుడు దయ్యాలు ఉన్నాయని మేము నమ్ముతామంటే ఎలా ఉండదంటే, రాబోయే కాలంలో మనుషులు ఉంటారు అని ఎక్కడ ఉన్నదా బైబిల్లో? మనుషులు ఉన్నారు అప్పుడు, తర్వాత కూడా ఉంటారు. దయ్యాలు అప్పుడు ఉన్నాయి, తర్వాత కూడా ఉంటాయి. అందుకనే దేవుడు చాలా స్పష్టంగా దయ్యాల గురించి అనేక సందర్భాల్లో దయ్యాల గురించి వివరించాడు. ఒక సందర్భంలో దయ్యాల గురించి ఇంకా బాగా వివరించాడు. అది మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుండి ఒకసారి చదవండి ఎవరన్నా. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత. ఇది ఎవరు చెప్పిన మాటలు ఇవి? డైరెక్ట్ స్పీచ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు చెప్పిన మాట. రెడ్ లెటర్స్, బైబిల్లో రెడ్ లెటర్స్లో ఉంటుంది ఈ మాటలన్నీ. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అనే మాటని ఇక్కడ తీసుకుంటే ఆ స్టార్టింగ్లోనే అపవిత్రాత్మ ఎవరిలో ఉంటుందని తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనుష్యులలో ఉంటుందని. 2, వచ్చిన అపవిత్రాత్మ ఆ మనుషుని వదిలి పోయే పరిస్థితి కూడా ఉంటుందని. కాబట్టి ఫస్ట్ లైన్లో ఫస్ట్ వర్డ్లో ఏం తెలుస్తుంది? అపవిత్రాత్మ ఒక మనిషిలోనికి ప్రవేశిస్తుంది. 2, అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచి కూడా వెళ్ళిపోద్ది అనేది ఇక్కడ క్లియర్ అయింది. నెక్స్ట్, అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. చాలు, అపవిత్రాత్మకి విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతికి నీరున్న చోట, నదుల మీద, సముద్రాల మీద ఉండదట. నీళ్లు లేని చోట ఉంటుందట. ఎందుకనట? నదిలో ఎవడుంటాడో, సముద్రంలో ఎవడుంటాడో? నదుల్లో ఉండం కదా మనం, సముద్రాల్లో ఉండం కదా మనుషులలో వాటి దూరతనే దానికి విశ్రాంతి. అపవిత్రాత్మకు విశ్రాంతి కావాలా. మనకి విశ్రాంతి కావాలంటే బెడ్ ఎక్కి పడుకుంటాం, లేక ఒక కుర్చీలో కూర్చుని విశ్రమిస్తాం. ఒక దురాత్మకి విశ్రమించాలంటే దట్ ఈవిల్ స్పిరిట్ నీడ్స్ ఎ బాడీ, స్పెషల్లీ హ్యూమన్ బాడీ. నీరు లేని చోట ఉంటే ఎవరుంటారు? మనుషులు ఉంటారు. ఆ మనుషుల యొక్క శరీరములో దూరుటయే వాటికి విశ్రాంతి వెతుకుతూ తిరుగుతున్నదట దురాత్మ. నెక్స్ట్, విశ్రాంతి దొరకనందున. ఎక్కడ విశ్రాంతి దొరకనందున? నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకొని వచ్చి. చాలు, నేను వదిలి వచ్చిన తర్వాత, నా ఇంటికి తర్వాత తిరిగి వెళ్ళేదని అనుకుని. ఇక్కడ 3 భాగాలుగా మనం చేస్తే, నేను వదిలి వచ్చిన దయ్యానికి ఏముంటుంది చెప్పండి దీన్ని బట్టి? ఇట్ హ్యాస్ మెమరీ, అంతేనా? నేను వదిలి వచ్చిన అంటే దానికి ఏముంది? జ్ఞాపకం ఉంది, ఎక్కడి నుంచి వచ్చాను. 2, నా ఇంటికి అంటే ఏంటిది? ఇల్లు అంటే ఇక్కడ డోంట్ టేక్ ఇట్ లిటరల్ హౌస్. ఇల్లు అంటే ఒక మనిషి. మనము దేవునికి ఆలయమై, ఈ దేహము దేవునికి ఆలయం. ఈ ఇల్లు దేనికి ఆలయం? దేవుని ఆత్మకు ఆలయం. అలాగే ఇక్కడ ఇల్లు అనేది ఇక్కడ ఏం తీసుకోవాలంటే మనిషిని తీసుకోవాలి. ఎక్కడి నుండి వచ్చేసానో ఆ ఇంటికి అనలేదు, చెప్పండి, నా ఇంటికి. ఎంత దారుణం చూసారా? ఒక దురాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చిందంటే ఆ వ్యక్తి అవ్వడట. దురాత్మ సంపూర్ణంగా ఆ వ్యక్తిని తన వశంలో తీసుకుని నాది, నా దేహము, నా ఇల్లు, నా జుట్టు, నా బాడీ అని సంపూర్ణంగా దాని యొక్క డొమినియన్లోనికి, దాని యొక్క అధికారంలోనికి తీసుకుంటుంది. నేను వదిలి వచ్చిన నా ఇంటికి నేను తర్వాత వెళ్ళేదని అనుకుని వచ్చి, ఆ ఇంటి ఎవరునూ లేక, మరలా అప్పుడు ఆ ఇంటిని దర్శించి కరెక్ట్ అడ్రస్కి వచ్చింది. ఆ ఇంట్లో ఎవరు లేక అనగా ఆ వ్యక్తిలో నిన్న ఆ దురాత్మ వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి, చాలా సింపుల్ లాజిక్ ఏంటో తెలుసా? ఒక మనిషి యొక్క ఆత్మని 2 బలమైన ఆత్మలు ఆకర్షిస్తూ ఉంటాయి. ఒకటి పరిశుద్ధాత్మ, 2 దురాత్మ. ఈ దురాత్మ ఉంటే పరిశుద్ధాత్మ లోపలికి రాడు.
పరిశుద్ధాత్ముడు ఉంటే దురాత్మ లోపలికి రాడు. ఇప్పుడు దురాత్మ ఉన్నది ఈ మనిషిలోనికి. దురాత్మ ఎలా వెళ్ళగొట్టబడ్డాడు. ఇమ్మీడియట్గా ఆ ఇంట్లోనికి ఎవరు రావాలి? ఇప్పుడు హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ రావాలి. సింపుల్ ఎగ్జాంపుల్, సౌలును దేవుని ఆత్మ విడిచిపోగా దురాత్మ సౌలులోనికి ప్రవేశించి, జ్ఞాపకం ఉందా? రాజైన సౌలును దేవుని ఆత్మ విడిచిపోగా ఎలా ఉంటుందంటే, దేవుని ఆత్మ విడిచిపోతే దురాత్మ రా అని ఆహ్వానించక్కర్లేదు. కానీ దురాత్మ విడిచిపోతే దేవుని ఆత్మను వీ నీడ్ టు ఇన్వైట్. పరిశుద్ధాత్ముడు తన్ను ఆహ్వానించు వారిని, తను నిజముగా అంగీకరించు వారిని, తన్ను వెంబడించు వారిలో ఉంటాడు తప్ప బలవంతంగా అయినా రాడు. ఆ వ్యక్తి తన చెడ్డ మార్గాలను విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యం ద్వారానో, దైవ సేవకుని యొక్క ప్రార్థన ద్వారానో, దేవుని ఉచితమైన కృపలోనో ఆ దురాత్మ నుంచి విడుదల పొందిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి ఏం చేయాలా? ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు, నేను నీ సొత్తు, నీ ఆత్మతో నింపబడిన దానను, నీ ఆత్మతో నింపబడవలసిన దానను, ఫిల్ మీ లార్డ్ అని దేవుని వాక్యముతో, ప్రార్థనతో, ఆత్మతో, సత్యముతో, ఆయన యథార్థతతో, నీతి ప్రవర్తనతో నింపబడితే మరలా వచ్చిన దురాత్మ ఓహో ఆ ఇల్లు ఖాళీగా లేదని వెళ్ళిపోద్ది. ఇప్పుడు మరలా వచ్చినప్పుడట ఆ ఇల్లు ఉంది, ఖాళీగానే ఉంది, కానీ శుభ్రంగా ఉంది. శుభ్రంగా ఉంటున్న ఇంట్లోనికి ఎంటర్ అవ్వడం కొంచెం కష్టం. అపవిత్రతతో ఉన్న ఇంట్లోనికి ఎంటర్ అవ్వడం దానికి రాజమార్గం. ప్రార్థనలతో ఉన్న ఇంటిలోనికి ఎంటర్ అవ్వడం అంటే వ్యక్తిలోనికి ఎంటర్ అవ్వడం దానికి కష్టం. అలా కాకుండా టీవీ పిచ్చితోనూ, యూట్యూబ్లో రకరకాల అపవిత్రమైన వీడియోలతోనూ ఉంటున్న పిచ్చితో ఉన్న ఆ హృదయంలోనికి వాడు ఎంటర్ అవ్వడం వెరీ ఈజీ. అయితే ఈ వ్యక్తిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తిలో అపవిత్రమైన క్రియలు లేవు, కానీ దేవుని ఆత్మకు కూడా చోటు లేదు. తప్పులు మానేశాడు కానీ, తప్పుడు జీవితం మానేశాడు కానీ దేవునితో సహవాసము, ప్రార్థనా జీవితం లేదు. ఖాళీగా ఉంది, నీట్గానే ఉన్నాడు కానీ ఖాళీగా ఉన్నాడు. నీట్గా ఉండి ఖాళీగా ఉన్నాడు కాబట్టి మనకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. నీట్గా ఉన్నాడు కాబట్టి కొంచెం కష్టం మనం ఎంటర్ అవ్వడం, మన శక్తి సరిపోదు ఇక్కడ. నెక్స్ట్ చదువు. ఇప్పుడు తర్వాత ఏమైంది? ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను. అది అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటి? దురాత్మలకు టీం వర్క్ బాగా తెలుసని. 2, అందులోనే దురాత్మ అది ఫైట్ చేసే ముందు దాని కెపాసిటీని చెక్ చేసుకుంటుంది. ఎవరితో నేను వెళ్తున్నాను ఫైట్కి, మన ఎవడన్నా అంతే, ఎవరితో ఫైట్కి వెళ్తున్నామంటే ఆడి హైటు, వెయిటు అన్నీ చూసుకుని సన్నంగానే ఉన్నాడు, కుమ్మేద్దామని వెళ్తారు. అయ్యో బాబోయ్, అనవసరం ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్, అంతేనా? అలాగా దురాత్మ చూసిందట ఆ వ్యక్తిని, ఈ ఇళ్ళలోకి మనం ఎంటర్ అవ్వడం కొంచెం కష్టంగానే ఉంది, కానీ మనకన్నా మన బాసులు ఇంకో 7 ఉన్నాయి కదా, వాళ్ళని తీసుకుని వెళ్దామని చెప్పి తనకన్నా చెడ్డవైన 7 దురాత్మలను వెంట పెట్టుకుని ఆ వ్యక్తిలోనికి వచ్చాను. తర్వాత పెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను. అక్కడనే ఇంకేమైపోయినాయట? తిష్ట కాపురం ఉండెను. అందుచేత మనుషుని కడపటి స్థితి, ఇక్కడ యాక్చువల్గా అయితే ఆ కంటిన్యూషన్ ప్రకారం ఆ ఇంటి కడపటి స్థితి అనాల, అంతేనా? ముందు ఇల్లు అన్నప్పుడు నిజంగా లిటరల్గా అది ఇల్లే అయితే ఆ ఇంటి కడపటి స్థితి అనాల. కానీ ఇక్కడ ఏమన్నాడు? మనుషుని కడపటి స్థితి. ఇప్పుడు చెప్పండి, ఆ ఇల్లు అంటే ఏంటి? ఇప్పుడు ఆ మనిషి కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగు, మొదటి స్థితి కన్నా వర్స్ట్ అయిపోయింది. ఇది యేసు ప్రభు వారు ఇచ్చిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద డీడ్స్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్, దురాత్మ యొక్క క్రియలు. కాబట్టి దురాత్మలు అప్పుడు ఉన్నాయా అంటే ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా అంటే ఉన్నాయి. 100కి 100 పాళ్ళు దురాత్మలు ఉన్నాయి.